హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అలీ. నేను సోఫా చేస్తాను అనమాట. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు మనకు తక్కువ ఖర్చు రావాలంటే ఏ మెటీరియల్ చూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన సోఫా ఎంత ఖరీదు సోఫా అంటే ఈ మన సోఫాకి ఎలాంటి ఫ్యాబ్రిక్, అంటే మన తక్కువ ఫ్యాబ్రిక్ వేయాలన్నా ఎక్కువ ఫ్యాబ్రిక్ వేయాలనేది మనమైతే ఆలోచించుకోవాలి. ఎందుకంటే తక్కువ ఖరీదైన సోఫాకి మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైందంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందుకనే మన సోఫా ఎలాంటిది, మనం ఎంత రేటు పెట్టుకున్నాము అనే దాన్ని బట్టి ఎంత రేటు క్లాత్ వేసుకుంటే దీనికి ఎంత రేటు క్లాత్ వేసుకుంటే సూట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకొని దాన్ని బట్టి మన సోఫా తగ్గట్టు క్లాత్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. రెండో విషయం ఏంటంటే, మన సోఫాలో ఏమేమి మెటీరియల్ పోయినాయో ఆ మెటీరియల్ మట్టుకు వేయించుకుంటేనే బెటర్ అనమాట. లేదు ఒక మెటీరియల్ ఖరాబ్ కాంది కూడా తీసేసి కొత్త తెప్పించుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సోఫా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందుకనే సోఫాలో ఏమేమి ఖరాబ్ అయినాయో ఆ మెటీరియల్ మట్టుకే మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు సోఫా కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మేము ఒకటి ఓల్డ్ సోఫా అనేది రిపేరింగ్ చేస్తున్నాం అనమాట. అది ఎంత చేసాము ఏందనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే ఈ వీడియో అనేది మీరు ఫుల్ మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇదే అండి మేము రిపేరింగ్ చేయబోతున్న సోఫా అనమాట. ఇది మొత్తం వచ్చేసి ఇది 3+1 5 సీటింగ్ సోఫా అనమాట. ఇది టోటల్గా అయితే ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఆ సిట్టింగ్లో 1 ఇంచ్ ప్లస్ ½ ఇంచ్తో స్టిచ్చింగ్ చేసి మొత్తానికి పాత సోఫాని కొత్త సోఫా లాగైతే మేము చేయబోతున్నాం అనమాట. ఇది ఎక్కడంటే ఈ ప్లేస్ వచ్చేసి ఇది గట్కేసర్ అనమాట. ఇది గట్కేసర్లో ఈ సోఫా అయితే మేము రిపేరింగ్ చేస్తున్నాము కస్టమర్ ఇంట్లోనే అనమాట. ఇది 3+1 అనమాట. ఇది బెల్ట్లు కూడా కొంచెం లూజ్ అయినాయి. దాంతోపాటు ఇవి బెల్ట్ నార్మల్ బెల్ట్ వేసి ఉండేది. టోటల్గా బెల్ట్ కూడా చేంజ్ చేస్తున్నాము. ఎందుకంటే పాత బెల్టులు ఇది అంటే విడత తక్కువ ఉండడం వల్ల ఇది మళ్ళీ ఆపుతుందో అన్న ఉద్దేశం మీద ఇదేంటంటే ఇది మొత్తానికి పాత బెల్టులు అన్నీ తీసేసి కొత్త బెల్టులు అయితే మేము యాడ్ చేసి దాంతోపాటు ఆ సెట్టింగ్లో ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసి దాంతోపాటు ½ ఇంచులో స్టిచ్చింగ్ మీరు ఈ సోఫాకి మీరు గమనించవచ్చు. ఇది సిట్టింగ్లో ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చిందనమాట. ఇది సిట్టింగ్లో అనేది ఇలా స్టిచ్చింగ్ వచ్చింది ½ ఇంచ్తోని. అందుకని 1 ఇంచ్ ఫోమ్ వేసి దాంతోపాటు ½ ఇంచ్తోని స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే, నేను అప్పుడప్పుడు వీడియోలో మీకు చెప్తుంటాను, సోఫాని బట్టి ఫ్యాబ్రిక్ కానివ్వండి, సోఫా కండిషన్ బట్టి మెటీరియల్ కానివ్వండి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం సోఫా తక్కువ రేట్లో కొన్నాం అనుకోండి, అది ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలతో రిపేరింగ్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే తెలిసి తెలవక కొంచెం దానికి తక్కువ కాస్ట్ ఉన్న సోఫాకి మీరు ఈ మెటీరియల్ అనేది ఎక్కువ రేట్ వేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమైతుందంటే సోఫా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ కావడం జరుగుతుంది అనమాట. అందుకనే మన సోఫా ఏ కండిషన్లో ఉంది, ఏమేమి పోయినాయి అని దాన్ని బట్టి మీరు ఆ పోయిన మెటీరియల్ మట్టుకే వేసి చేయించుకుంటే మాత్రం మీకు సోఫా కాస్ట్ అనేది తక్కువ పడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీ పాత సోఫా మంచిగా ఉన్నది అనుకుంటే మాత్రం మీరు కొత్త సోఫా తీసుకునే దానికంటే బెటర్ పాత సోఫా రిపేరింగ్ చేసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి ఆ సోఫా కాస్ట్లు అయితే విపరీతంగా పెరిగినాయి కొత్త సోఫాలు. అందుకనే ఒకవేళ మన ఫ్రేమ్ కనుక మంచిగా ఉన్నది, ఆ కండిషన్లో ఉన్నది, ఒకసారి మనం రిపేరింగ్ చేయించుకుంటే ఇంకొక 5-6 ఇయర్స్ వస్తుంది అన్న మీకు నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓల్డ్ సోఫా అనేది రిపేరింగ్ చేయించుకోండి. ఎందుకంటే కొత్త సోఫా రేట్లు అనేది ఇప్పుడు మార్కెట్లో విపరీతంగా పెరిగినాయి అనమాట. అందుకనే ఫ్రేమ్ మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓల్డ్ సోఫా అయితే రిపేరింగ్ చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా మేము పాత సోఫాలు రిపేరింగ్ పెట్టడం వల్ల మేము పాత సోఫాలు ఒక్కటే రిపేరింగ్ చేస్తాము, అందుకనే మేము చెప్పేది ఏంటంటే పాత సోఫాలనే రిపేరింగ్ చేయించుకోండి, కొత్త సోఫాలు మీకు వద్దని చెప్తుంటాను మీరు అనుకోవచ్చు అనమాట. అదేం లేదండి, మేము కొత్త సోఫాలు కూడా ఆర్డర్ బేసిక్ చేపిస్తాం అనమాట. ఆర్డర్ బేసిక్ మేము అనేది చేస్తాము. ఇది ఏంటంటే సైజుల ప్రకారం ఇంట్లో ఆ సైజులు తీసుకొని ఆ సైజుల ప్రకారం అనేది మేము కొత్త సోఫాలు కూడా తయారు చేస్తాం అనమాట. నేను ఎందుకు చెప్తానంటే, ఒకవేళ సోఫా మన ఇంట్లో సోఫా మంచిగా ఉండి కూడా కొత్త తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభమే లేదు. ఇప్పుడు మన ఫ్రేమ్ మంచిగా ఉండి సోఫా కండిషన్లో ఉన్న అనుకున్నప్పుడు దీన్ని రిపేరింగ్ చేయించకుండా మన కొత్త సోఫా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది తప్పితే దానివల్ల మనకు వచ్చే రెండో ఉపయోగం లేదనమాట. లేదు మనకు మొత్తానికి ఖరాబ్ అయింది, ఇది రిపేరింగ్ చేసినా పని చేయదు అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు ఖచ్చితంగా మీరు కొత్త సోఫా కొనవచ్చు.
లేదంటే మీ నియర్ బైలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మీరు ఆర్డర్ బేసిక్ కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫ్రేమ్ మంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఓల్డ్ సోఫా అయితే రిపేరింగ్ అయితే చేసుకోండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం సోఫాని బట్టి, మన దగ్గర ఉన్న సోఫాని బట్టి, దాని కండిషన్ బట్టి మీరు మెటల్ కనుక చూజ్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే తక్కువ అవుతుంది అనమాట. రేటు తక్కువ ఉన్న సోఫాకి మాత్రం మీరు ఖచ్చితంగా హెవీ మెటల్ మాత్రం సెలెక్షన్ చేసుకోకండి. ఒకవేళ మంచిగున్న మెటల్ మాత్రం దాన్ని ఉండనియండి. ఒకవేళ ఇది ఖరాబ్ అయింది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మంచిగున్న దాన్ని కూడా మనం తీసేయడం ద్వారా, కొత్తది తీయడం ద్వారా అమౌంట్ అనేది కొంచెం ఎక్కువైతే అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకనే సోఫా రిపేరింగ్ చేయించడం మాత్రం ఇవన్నీ మీరు గమనించుకోండి.